నమస్కారం అండి. నేను చూసే ప్రతి ఇంటి నిర్మాణం ఎలా ఉంది, తప్పులు ఎలా ఉన్నాయి అనేది నేను మీకు ప్రతి వీడియోలో తెలియజేస్తున్నానండి. మీరు ప్లాటు కొనే ముందైనా, ఇల్లు కొనే ముందైనా మీకు నేను చెప్పిన దాంట్లో ఎలాంటి మీకు పోలికలు ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకోండి. నేను నిన్న అంటే 1వ తారీఖు 5వ నెల 2026 నిన్న ఈ విజిట్ చేయడం జరిగిందండి. ఒక అపార్ట్మెంటు, ఒకతను అపార్ట్మెంటులో ఒక ఫ్లాట్ కొనుక్కుంటాను, మీరు వచ్చి పరిశీలిస్తే బాగుంటుంది అంటే నేను వెళ్ళి చూశానండి. దీనికి ఉత్తరంలో రోడ్డు ఉందండి. ఇది మంచిగా ఒక 40 ఫీట్ల రోడ్డు, చాలా బాగుంది. ఇంత విశాలంగా ఈ మధ్యన ఎవరు 40 ఫీట్లు వదిలిపెట్టడం లేదు, కానీ దీనికి మాత్రం 40 ఫీట్ల రోడ్డు ఉందండి. ఇకపోతే ఇటు పక్కకు పెద్ద ప్లాట్ అండి, నాకు తెలిసి ఒక 1500 గజాలు ఉంటుంది. ఇందులో అపార్ట్మెంట్ కట్టారండి. దాదాపు ఒక 70-80 ప్లాట్లు ఇందులో కట్టిరండి. ఇది మొత్తం నేను ఈ అపార్ట్మెంట్ ముందుకు వెళ్ళగానే నేను అబ్జర్వేషన్ ఏంటంటే, ఉత్తర ఈశాన్యంలో గేటు పెట్టిరండి. ఇక్కడ గేటు ఉత్తర ఈశాన్యంలో పెట్టారు. ఇది ఉత్తర ఈశాన్యంలోనే పెట్టాలి, కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ గేటుకి ఎదురుగానే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉందండి. ఎలక్ట్రిక్ పోలు, స్తంభం. ఈ గేటుకి ఎదురుగానే ఇలా స్తంభం ఉన్నట్లయితే ఇక్కడ వచ్చిపోయే వారికి, ఈ రూటు గుండా వచ్చిపోయే వారికి తప్పకుండా యాక్సిడెంట్స్ జరుగుతాయండి. ఇది నేను ఎన్నో ఇళ్ళకు చూశాను, వాళ్ళకు యాక్సిడెంట్లు జరిగినాయి. కొంతమంది అయితే ఎక్స్పైర్డ్ కావడం కూడా చూశానండి. కాబట్టి మన గేటుకు ఎదురుగానే ఎలాంటి ఎలక్ట్రిక్ పోల్ కానీ, చెట్టు కానీ, ఏదైనా ఆబ్జెక్ట్ కానీ మన గేటుకి ఎదురుగా ఉండకూడదండి. దానికి ఇది ఒక తప్పు ఉంది ముందుగా. రెండవది, ఇక్కడ ఉత్తర వాయవ్యంలో కూడా ఒక గేట్ ఉందండి. ఎందుకంటే వీళ్ళు పెద్ద అపార్ట్మెంట్ కట్టినప్పుడు కొంతమంది ఈ గేటు గుండా, కొంతమంది ఈ గేటు గుండా బయటికి వెళ్ళడం రావడం ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళు 2 గేట్లు పెడుతున్నారండి. ఇది బాగానే ఉంటుంది ఉత్తర ఈశాన్యంలో, ఇది ఒకటే గేటు పెట్టాలి లెక్కకైతే, కానీ వీళ్ళు వాయవ్యంలో కూడా గేటు పెడుతున్నారండి. ఇది మాత్రము తప్పండి. ఉత్తర వాయవ్యంలో ఎప్పుడు గేటు పెట్టకూడదు. ఇది నేను బయట నుండి వెళ్ళగానే చూసిన ఈ 2 తప్పులను చూసి ఇందులో ప్లాట్ కొనడం వేస్ట్ అండి. నా మాట విని మీరు ఇందులో ప్లాటు కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది వాళ్ళకి. నేను ఎప్పుడైతే ఈ విధంగా బయట నుండి చెప్పానో, ఇక మేము లోపలికి వెళ్ళి అపార్ట్మెంట్లో ఫ్లాటు ఎలా కట్టారో కూడా మేము చూడలేదండి. ఎందుకంటే 2 తప్పులు ఇక్కడే కనిపిస్తున్నాయి. ఒకటి, ఈ గేటుకి ఎదురుగా ఇక్కడ ఎలక్ట్రిక్ పోలు, ఇది ఉత్తర వాయవ్యం నడక. ఇవి 2 తప్పులే. దీనివల్ల ఏమవుతుందో చెప్పాను. ఈ ఉత్తర వాయువ్యం వల్ల స్త్రీలకు అనారోగ్యాలు, అష్టకష్టాలు ఉంటాయండి. ఈ నడక మంచిది కాదు. కాబట్టి నేను అతనికి ముందే చెప్పాను, ఈ 2 ముందే తప్పున్నాయి, ఇంకా లోపల పోయి చూసి మనం చేసేదేముంది, ఇందులో కొనకూడదని నేను వారికి అడ్వైజ్ ఇచ్చాను. నేను చెప్పిన ప్రకారము వాళ్ళు లోపలికి వెళ్ళకుండానే తిరిగి వెళ్ళిపోవడం జరిగిందండి. అయితే నేను ఏమంటానంటే, బిల్డరు ఇక్కడ ఇతనికి ఛాన్స్ ఉందండి.
ఈ ఎలక్ట్రిక్ పోల్కి దీనికి ఎదురుగానే ఇక్కడ ఈ గేటుది ఏదైతే పిల్లర్ ఉంటుందో దీనికి ఎదురుగానే పిల్లరు ఇక్కడ గేటు పిల్లర్ వేస్తే సరిపోయేదండి. ఈ ఎదురుగా ఎలాంటి ఆబ్జెక్టు ఉండకపోయి ఉండేది. కానీ కొద్ది యువతలకి పిల్లర్ వేసిండు ఆయన. వేయడం వల్ల ఈ గేటులో ఎలక్ట్రిక్ పోల్ అనేది పడ్డది. ఈ మాత్రం కూడా తెలియకుండా వీళ్ళు బిల్డింగులు కడుతున్నారండి. ఇంత పెద్ద కాంప్లెక్స్లో అంటే దాదాపు 70-80 ఫ్లాట్స్ ఉన్నాయండి ఇందులో. నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఏ వాస్తు పండితుని కలవలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అతను వాస్తు పండితుడు కనుక ఈ ఫ్లాటుని సందర్శిస్తే, అంటే ఈ కట్టిన వారు కనుక వాస్తు పండితుడిని పిలిపించుకుంటే ఇతను ఈ గేటు ఈ పిల్లర్ ఎలక్ట్రిక్ పోల్ ఏదైతుందో దానికి ఎదురుగా ఈ పిల్లర్ వేయించేవాడు, లేదా ఇంకా కొద్దిగా పక్కకి వేయించేవాడు. కానీ వీళ్ళు నాకు తెలిసినంత వరకు ఎలాంటి వాస్తు పండితుని పిలవలేదు, సొంతంగా అపార్ట్మెంట్ కట్టారని నేను అనుకుంటున్నా. సో ఇలాంటి ఎక్కడైనా మీకు ఎదురైతే మీరు ఎప్పుడే కానీ ఇలాంటి అపార్ట్మెంట్లో ఎప్పుడు కొనకూడదండి, గేట్లు ఇలా ఉన్నప్పుడు. ఇదే ఎలక్ట్రిక్ పోలు మన గేటుకి ఎదురుగా కాకుండా ఎదురుగా ఇటు పక్కకు ఉంటే ఏం కదండి. ఈంచెల్లి ఇందాక మన గేటు ఉన్నప్పుడు ఈంచెల్లి ఇందాక రోడ్డుకు అవతలి పక్కన మనకు ఈ ఎలక్ట్రిక్ పోల్ ఉంటే మనకేమీ కాదండి. కానీ మన గేటుకి ఎదురుగానే ఇక్కడ ఉండడం ఇది తప్పైంది. నేనైతే అంటాను, బిల్డర్ ఎవరైనా సరే ఒకసారి వాస్తు పండితుడిని పిలిపించుకొని గేట్లు ఎక్కడ పెట్టాలి, వాటరు సంప్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ అతనితో ముందుగా ఒకసారి పిలిపించుకొని ఈ బౌండరీస్ గేట్స్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. చాలా వరకు బిల్డర్స్ ఇలాంటి తప్పులు చేస్తుంటారండి. నేనైతే చాలా ఇళ్లకు చూశాను, వాళ్ళు వాస్తు పండితుని సంప్రదించరు. కొనేవాళ్ళు కూడా చాలా వరకు వాస్తు పండితుని పిలిపించుకొని వాస్తుపరంగా ఉందా లేదా అని కూడా చూడరండి. వాళ్ళు ఒకటే చూస్తారు, కొనేవాళ్ళు రోడ్డుకు దగ్గరగా ఉందా, ఈ నిర్మాణము కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడకుండా రోడ్డుకు దగ్గరగా ఉండడం చూసుకుంటారు, కంఫర్టబుల్ చూసుకుంటారు. కానీ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళకి అర్థం కావండి. అందుకే నా సలహా ఏంటంటే, బిల్డర్ అయినా సరే, ఆ తర్వాత కొనుక్కునే వ్యక్తి అయినా సరే, ఎవరైనా వాస్తు పండితుడిని సంప్రదించి అతను చెప్పితే కొనుక్కోండి, లేదా మానుకోవడం మంచిదండి. మీరెవరైనా నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటే నా నెంబర్ ఇక్కడ ఉందండి. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. మీరు వాస్తు గురించి ఎలాంటి సందేహాలున్నా, ఒక ఇంటికి వాస్తు చూడాలన్నా, లేదా కొత్త ప్లాట్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేదా మీరు గ్రాఫ్ గీయించుకుంటే అది కరెక్ట్గా ఉందా లేదా అని డిస్కషన్ చేయాలన్నా నా ఈ నెంబర్తో కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.